అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్లోని గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన నిర్వహించారు. 6 గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ మోసం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాల్సిందే అంటూ స్పష్టం చేశారు. ప్లకార్డులు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ఇందిరమ్మ రాజ్యమైన గ్యారంటీ కార్డులు ఇచ్చి భద్రం చేసుకోమన్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ చెప్పిన 6 గ్యారంటీలు 420 హామీలు నీటి మూటలయ్యాయని విమర్శించారు. బలహీన వర్గాలకు 1,00,000 కోట్ల బడ్జెట్ అన్నారు. ఇది 3వ బడ్జెట్. మరి ఇప్పటికే 60,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఉండాల, కానీ 3 కలిపితే కూడా 20,000 కోట్లు దాటట్లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రజల తరపున, ఈ రాష్ట్రంలోని 46 లక్షల మంది వృద్ధులు, వితంతువుల తరపున 4,000 పెన్షన్ ఎప్పుడు ఇస్తారు అని బడ్జెట్ లో ప్రభుత్వాన్ని అడుగుతాం. ఈ రాష్ట్రంలోని 1,88,00,000 మంది ఆడపిల్లలు ఎవరైతే 18 ఏళ్లు నిండిన వాళ్ళు ఉన్నారో 2,500 రూపాయలు మహాలక్ష్మి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న వారు ఎవరైతున్నారో ఈ బడ్జెట్ లో కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించకపోతే తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం, నిలదీస్తాం. అట్లాగే మరి రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మంది దివ్యాంగులు 6,000 పెన్షన్ కోసం ఎదురు చూస్తున్న వారు, వారి తరపున ప్రభుత్వాన్ని నిలదీస్తాం. ఇవి మాత్రమే కాదు, మీరు చెప్పిన 6 గ్యారంటీలు, 420 హామీలు, మీరు రాసిచ్చిన బాండ్ పేపర్లు ఇవాళ నీటి మీద రాతలైనాయి, నీటి మూటలైనాయి తప్ప ఏమీ కాదనే విషయాన్ని మళ్ళొక్కసారి నొక్కి చెబుతాం. శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో, బడ్జెట్ లో ఇప్పటికే ప్రభుత్వాన్ని అడుగడుగున నిలదీస్తున్నాం.